చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కోరారు. ఇక ఆదివారం పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశంలో సభ విజయవంతంపై శ్రేణులకు వారు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా ఏఎన్ఎన్ ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. రేపటి సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో మరి సభా ఏర్పాట్లు అలాగే సమీక్ష సమావేశం దిశానిర్దేశం చేసేందుకు ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసినటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు గారు ప్రజెంట్ ఆదిలాబాద్ పట్టణంలోని అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. అయితే ఇందాకే మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక నేతలతో దానికి సంబంధించినటువంటి యొక్క ఏర్పాట్లపై సమీక్ష అయితే నిర్వహించారు. ముందుగా వారికి విప్గా వచ్చినందుకు సార్ కంగ్రాచ్యులేషన్ సార్. ఎందుకంటే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, ఇంతవరకు ఎవరికీ రానటువంటి యొక్క విప్ పదవి అనేటటువంటిది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వంలో. అలాంటి విప్ పదవి మీకు దక్కడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషం. నాకు దక్కిన గౌరవం కాదు, మా నియోజకవర్గ ప్రజల కార్యకర్తలకు దక్కిన గౌరవం. ఎందుకంటే ఇవాళ నేను కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం. ప్రతిపక్షంలో కూడా అనేక పోరాటాలు చేసినాం. చాలా సందర్భాల్లో జైలుకు వేసినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే నా వ్యక్తిగత అవసరాల కోసమో లేకుంటే నా కోసమో జైలు పోయినటువంటి పరిస్థితులు లేవు. నేను పోయినటువంటి 4-5 సార్లు జైలు పోయింది కూడా కేవలం రైతు సమస్యల పట్ల బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే వాళ్ళు కేసులు పెట్టి జైలు పంపడం జరిగింది. అయినా కూడా రైతులకు ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోనే ముందు పోయింది తప్ప ఇక్కడ కూడా వెనుకంజ వేయలేదు. అది అట్లా జరుగుతూ పోయింది. మరి దానిలో భాగంగా ఇవాళ ఇక్కడికి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఆదిలాబాద్ రావడం జరిగింది. ఇక్కడ ఆదిలాబాద్లో రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపు బోధ్ కాన్ఫరెన్స్లో జరిగేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి పంపడం జరిగింది. ఇక్కడ జన సమీకరణ మా క్యాడర్ ఏదైతే ఉందో ఇది ఆదిలాబాద్ 6 మండలంతో ఒక మున్సిపల్, మరి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బోధ్ నియోజకవర్గం నుండి కూడా జన సమీకరణ చేయాలని చెప్పి మరి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలు నాయకులతో కూడా కూర్చొని ఇప్పటిదాకా మాట్లాడినాం. తప్పకుండా రేపు జరిగేటువంటి సమావేశం 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మొన్ననే ఆదిలాబాద్ టౌన్కు శ్రీనివాసరెడ్డి గారి కోరిక మేరకు, వారి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారిని వారు అడగడం, మరి గతంలో చాలా సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ కూడా మరి రాకపోవడం, అంతకుముందు 1-2 కౌన్సిలర్లు ఉంటే అది ఏకంగా మరి శ్రీనివాసరెడ్డి గారు చొరవ తీసుకొని 49 మున్సిపాల్ ఉన్నటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పాత కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ జెండా ఎగరవేయడం అనేది చాలా సంతోషకరం. మరి దాన్ని గుర్తించి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంకా రాబోయే 3 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంది, అక్కడ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకా మిగతా మౌలిక సదుపాయాలు ఇచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మరి 30 కోట్ల రూపాయలు UDIFD కింద వారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారికి మరి ఇక్కడ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ గారు కానీ మరి నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా ఈ 30 కోట్లే కాదు, ఇంకా ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ అభివృద్ధి జరగడానికి ఇంకా 100 కోట్లైనా ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ముఖ్యమంత్రి గారి సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి నేను మా నాయకులను కార్యకర్తలు కోరుతాను. అలాగే రేపటి సభలో ముఖ్యమంత్రి గారు అంటే ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఆశలు పెట్టుకున్నట్టుగా ఏమన్నా ప్రభుత్వ సంక్షేమ పథకం అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లు అయితే అక్కడ బోధ నియోజకవర్గంలో అయితే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఇంకా ఎలాంటి హామీ ప్రజలకు ఇవ్వదలుచు అంటే ఇప్పుడు మొన్న బడ్జెట్లో కూడా అందరికీ బీమా సౌకర్యం కల్పించింది. జూన్ 2 నుండి అది అమలు కాబోతుంది. దాంతోపాటు మరి విద్యార్థులకు ఏదైతే స్కూళ్ళల్లో చిన్న LKG, UKG, నర్సరీ పిల్లలు అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంటర్ విద్యార్థుల వరకు బ్రేక్ఫాస్ట్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంటే ఈ అకాడమిక్ ఇయర్ నుండే అది స్టార్ట్ అవుతుంది. తర్వాత నేను కూడా మా ప్రాంతంలో కూడా నేను కాన్ఫరెన్స్ జరిగినప్పుడు గమనించిన ప్రధానంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు మధ్యాహ్న భోజన పథకం పెట్టలేదు. ఈసారి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మధ్యాహ్న భోజన పథకాన్ని ఇది పెడతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మీకు ప్రభుత్వ కాలేజీలలో చదివేటువంటి పిల్లలు, ఇంటర్ పిల్లలు చాలామంది పేద పిల్లలు ఉంటారు. అంటే రెక్కాడితే డొక్కాడనటువంటి ఇళ్ళల్లోకి వెళ్ళి వచ్చి వాళ్ళు ఇంటర్ చదువుతూ ఉంటారు.
వాళ్ళు కాలేజీకి వచ్చేటప్పుడు పొద్దున్నే వాళ్ళ నాన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎటో వ్యవసాయ పనులకు వెళ్ళిపోతారు. వాళ్ళు డైరెక్ట్ కాలేజీకి వచ్చి సాయంత్రం 2, 3 ఓసారి ఎక్స్ట్రా పీరియడ్లు ఉంటే 4-5 గంటల దాకా ఉంటారు. అటువంటి టైంలో వాళ్ళు పాపం ఆకలికి ఇబ్బంది పడి సరైన విధంగా చదువుకోలేక ఇది హెల్త్ కూడా పోషక ఆహారం అందక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అనేది చాలా గొప్ప పథకం. అది నాకు తెలిసి అది ఒక మంచి పథకాలల్లో ఆ పథకం ఒకటి కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే నేను చాలా కాలేజీలలో తిరిగినప్పుడు నాకు వాళ్ళని చూస్తే అట్లా అనిపించింది. అందులో ఏ విద్యార్థి కూడా అంటే మీకు ఉన్నోళ్ళు ఎవరు కావడం వాళ్ళంతా పేద విద్యార్థులు. అటువంటి వాళ్ళకి ఇలా ఆ స్కీమ్ రావడం వాళ్ళకి మధ్యాహ్న భోజనం కల్పించడం అనేది చాలా హర్షించదగ్గటువంటి కార్యక్రమం. చివరిగా సార్, ఒక సీనియర్ రాజకీయవేత్తగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక నాయకుడిగా, అలాగే కింది స్థాయి నుంచి అంటే దాదాపు జడ్పీటీసీ నుంచి మొదలు పెడితే రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచి, అలాగే టీడీపీలో ఎమ్మెల్యేగా, అలాగే ఇప్పుడు అంటే ఎమ్మెల్యే ప్లస్ విప్ అంటే రాజకీయాల్లో శ్రేణులు కనుక కష్టపడితే, ఒక పార్టీని నమ్ముకుని కష్టపడితే ఎలా ఎదగవచ్చో నిరూపించడానికైతే ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు మీరు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? ఇప్పుడు ఏ స్థాయిలోనైనా వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎంపీ వరకు పదవులు అనేవి ఓసారి అక్కడ పరిస్థితుల వలన గెలిచే అవకాశం ఉంటుంది. ఓసారి అక్కడ కష్టపడి పనిచేసేటువంటి నాయకుడు కూడా గెలవని సందర్భాలు ఉంటాయి. నేను నా సూచన ఏంటంటే గెలుపు ఓటములు అనేది సమానంగా స్వీకరించి మనకు ఏదైతే ఒక బాధ్యత ఉందో అది ప్రజాప్రతినిధిగా ఉన్నా ప్రతిపక్ష నాయకునిగా ఉన్నా ఎట్లా ఉన్నా కూడా మనం ఏ రకంగానైనా కూడా ప్రజలకు ఏదో రకంగా మనం సేవ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అంటే మనం రాజకీయాలలో ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే డబ్బులే పరమార్థంగా వీళ్ళ ప్రజాప్రతినిధి అయినా తెల్లారి నుంచి మర్నాడు నుంచి నాకు నా లెక్క నేను చూసుకోవాలనేటువంటి తత్వం ఉన్న వ్యక్తులు ఉంటారు. అంటే నాకు తెలిసి రాజకీయాలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు కొంతమంది ఏమనుకుంటామంటే డబ్బులు ఉంటే సరిపోతుంది, మనం ఏమైనా చేయొచ్చు అనుకుంటాం. డబ్బులు ఉంటే గెలవడం అనేది చాలా కష్టం. అంటే ఇవాళ ఏమైపోయింది, 4 ఉన్నా 5 ఉన్నా ఎలక్షన్లలో ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ అంతిమంగా ఓటర్ ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఇస్తాడు. నువ్వు ఏమన్నా చేయి ఏదన్నా చేయి అంటే ఎవరైతే ప్రజలకు ఆనెస్ట్గా కలిగేటువంటి ప్రజాప్రతినిధి ఉంటారో వాళ్ళకే రాజకీయాలలో 100% భవిష్యత్తు ఉంటుంది. ఉంటే అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని గడ్డు రోజులు ఉంటాయి. కానీ పైసలే పరమార్థం అంటే వాళ్ళ కష్టం. ఇలా ఇక్కడున్న చైర్మన్ గారు కావచ్చు, లేకుంటే కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళ అవకాశం వచ్చింది వాళ్ళు ఆనెస్ట్గా పనిచేసి నీతి నిజాయితీతో 5 సంవత్సరాలు పనిచేయగలిగితే ఇంకా 4 సార్లు కూడా కౌన్సిలర్ గెలవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం సందర్శించడం, ఇక్కడ నేతలు ఆదిలాబాద్ నేతలతో మాట్లాడడం, ఇది ఎలా స్పందిస్తారు? ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు పెద్ద వ్యాపారాలు వదిలిపెట్టి మా ప్రాంతం, నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు, ఇక్కడ ఈ ప్రాంతంలో సేవ చేయాలి, ఈ ప్రాంతంలో సర్వీస్ చేయాలి, ప్రజలకు నేను ఏదో చేయాలని చెప్పి వారు రాజకీయాలకు వచ్చినారు. వారేమి ఇక్కడ ఈడ వచ్చి రాజకీయాలు 10 రూపాయలు కూడా కొట్టుకోవాలి అనేటువంటి 10 రూపాయలు పోతేనే తప్ప తనకు వచ్చేది ఏం లేదు. తన ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డి గారు ఉండడం అనేది ఇక్కడ కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ప్రజలకు కానీ మంచిగా జరుగుతుంది తప్ప తనతో వచ్చే ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, అది స్పందన, ఎందుకంటే ఇక్కడ రావడం అయితే ఒక ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అలాగే రేపటి సభ ఏర్పాట్ల పట్ల వారు క్యాంప్ ఆఫీస్కి రావడం పట్ల మీరు పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే, ఆ తర్వాత ప్రభుత్వ విప్, ఒక గొప్ప ప్రజాసేవ పట్ల ఎంతో అంకిత భావన ఉన్నటువంటి చింతకుంట విజయరమణారావు గారు ఈరోజు ఆదిలాబాద్కి మా క్యాంపు కార్యాలయానికి సందర్శించడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాము. ఆదిలాబాద్లో రేపు ఏప్రిల్ 6వ తారీఖు నాడు బోత్ నియోజకవర్గం పిప్పిరి గ్రామంలో జరిగేటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొట్టమొదటి బహిరంగ సభని నిర్వహించబోతా ఉన్నాం. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా పెద్దలు విజయరమణారావు గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 6 మండలాల ప్రజలు, బోరజ్ నుంచి, జైనత్ నుంచి, బేలా, సాత్నాల, ఆదిలాబాద్ రూరల్, మావల మండలాల నుంచి, అలాగే ఆదిలాబాద్ పట్టణం నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చి రేపు ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ పిప్రి గ్రామంలో మధ్యాహ్నం 1 గంటకి మొదలవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి ఈ ప్రజాప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వాన్ని, రైతుల ప్రభుత్వాన్ని
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ప్రయోజనాల్ని కాపాడే ప్రభుత్వాన్ని, అగ్రవర్ణాలలో పేదలను కాపాడే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని, మీ ఆశీర్వాదమే మాకు కొండంత బలం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 2.5 సంవత్సరాలు దిగ్విజయంగా ముగించుకొని మళ్ళీ 2.5 సంవత్సరాలు ప్రభుత్వం బ్రహ్మాండంగా రైతుల కోసం, పేద ప్రజల పక్షాన కొట్లాడే ప్రభుత్వం ఇది. మీ ప్రభుత్వం ఇది. మీరు ఆశీర్వాదం పెడితే వచ్చినటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత కూడా ప్రజలదే. సో ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మీ నిండు ఆశీర్వాదం ఆదిలాబాదు అక్క చెల్లెమ్మలకు, మా చిన్నమ్మలకు, మా పెద్దమ్మలకు, మా కాకలకు, మా బాపులకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాము. రేపు ముఖ్యమంత్రి గారి సభకు వచ్చి మీ నిండు మనసుతో ఆశీర్వాదం పెట్టండి. మీ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదమే కొండంత బలం. రేపు ఏ కార్యక్రమం చేయబోయినా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తూ ఉన్నారు. నాడు ఇంద్రవెల్లి సభ ఆదిలాబాద్ చుట్టుపక్కల దాదాపు ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రావడము, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 6వసారి. కాబట్టి ముఖ్యమంత్రి గారు నీ నిండు మనసుతో ఆశీర్వదించమని వేడుకుంటా ఉన్నాం. మీ బిడ్డగా కంది శ్రీనివాసరెడ్డిగా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి మీరందరూ కూడా రేపు వచ్చి సభకి వచ్చి ఆశీర్వాదం పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. చివరిగా సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ మీద ఒక స్పెషల్ ఫోకస్ అభివృద్ధి పైన పెట్టినట్టుగా భావిస్తారు. 1000% ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనేది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండి తదనంతర రాజకీయ పరిణామాల్లో కొంచెం తర్వాత వచ్చినటువంటి టీడీపీకి కంచుకోటగా మారింది. ఈరోజు మన పార్లమెంటు పరిధిలో ఒకే ఒక్క పార్లమెంటు స్థానం వచ్చింది, అసెంబ్లీ స్థానం వచ్చింది, ఖానాపూర్ నియోజకవర్గం. నేను స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. కానీ గత 25 సంవత్సరాలలో పెద్దలు చిలుకూరి రామచంద్రారెడ్డి గారికి కూడా రానటువంటి ఓట్లు వేసి నన్ను ఆశీర్వదించారు. పెద్దలు మహానుభావులు చనిపోయి ఏ స్వర్గాన ఉన్నారు, వారి చిలుకూరి రామచంద్రారెడ్డి గారి ఆశీర్వాదంతో వారికి దక్కని గౌరవం కూడా ఓట్ల రూపంలో నాకు ప్రజలు ఇచ్చిండ్రు. స్వల్ప మెజారిటీతో మనం ఓడిపోయినాం. కానీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఈ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 7ంటికి 7 గెలిచి బరిగీసి కొట్లాడతాం. బీఆర్ఎస్ను కానీ బీజేపీని కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటుని తాకనివ్వం. ఇది ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి రేపు ప్రజలందరినీ కూడా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తామన్నాం. ప్రజల సంక్షేమమే ఏకైక ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ప్రజల యొక్క వినతుల్ని పట్టించుకోలేదు, ప్రజల మాటలు కనీసం వినదలుచుకోలేదు, వినతి పత్రాలు కూడా తీసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులలో ఉంటే ఈరోజు ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. చూడు, గతంలో పక్క ఎమ్మెల్యేలని వదిలిపెట్టండి, సొంత ఎమ్మెల్యేలైనా చూసిన పాపాన పోయినామా? ఇప్పుడు పక్క ఎమ్మెల్యే వారంత దూరం నుంచి మండు టెండర్లలో వచ్చి మన ఆదిలాబాద్ని ఎట్లా ఉందని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సభకు ఏర్పాట్లు చేస్తారు. ఇది ప్రజాప్రభుత్వం బ్రహ్మాండంగా. ఒకవేళ డీలిమిటేషన్ అయితే 120కి పైగా స్థానాలు గెలుస్తాం. ఒకవేళ డీలిమిటేషన్ కాకుండా 100కు పైన స్థానాలను గెలుస్తాం. ఇది మా కమిట్మెంటు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాని అభివృద్ధి చేయడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ వన్ సార్, మున్సిపల్లో అయితే అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు సాధించారు రాష్ట్ర వ్యాప్తంగా. అలా రానున్నటువంటి ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈ శ్రేణులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, స్థానిక ఎమ్మెల్యే మీ బిడ్డగా, నేను కంది శ్రీనివాసరెడ్డిగా మీ బిడ్డగా చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే ఎలక్షన్ని ఏ అంకిత భావంతో కొట్లాడినామో అదే అంకిత భావంతో ఈరోజు జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు కొట్లాడదాం. నా పరీక్ష కోసం మీరెంత కష్టపడ్డారో మీ పరీక్ష కోసం నేను అంత కష్టపడతా. ఎంపీటీసీలు జెడ్పీటీసీలని ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే సీరియస్గా తీసుకుంటాం. 6కి 6 జెడ్పీటీసీ స్థానాల్ని గెలిచి జెడ్పీ చైర్మన్, ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ని కైవసం చేసుకుంటాం. 90% ఎంపీటీసీ స్థానాలను గెలుస్తాం. ప్రజల ఆశీర్వాదం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి అభిమానం ఉన్నది. బీఆర్ఎస్ చచ్చుబడిపోయింది. బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి పాయల్ శంకర్ గారి యొక్క దౌర్జన్యాలు, దాష్టీకాలు, భూ కబ్జాలు, వసూళ్లు, గ్యాంగులు, రౌడీ షీటర్లు, ఇవన్నిటి పట్ల ప్రజలు భయంకరంగా కోపంగా ఉన్నారు. ఆదిలాబాద్ ప్రజలు శాంతి కామకులు, ఇటువంటి హింసను ఇష్టపడరు. కొట్టడాలు, తిట్టడాలు, కిడ్నాపులు చేసి తీసుకుపోవడాలు, గ్యాంగులు పెట్టి కొట్టించడాలు, బెదిరించడాలు, ఇండ్ల మీద పడడాలు, తాగిపియడాలు, ఇష్టం వచ్చినట్టు కళ్ళుని ఏరుల్లాగా ప్రవహించడాలు ఆదిలాబాద్ ప్రజలు
దైవము, ఆధ్యాత్మిక చింతన, భక్తి, భావము, ప్రేమ, ఆప్యాయతలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో దౌర్జన్యాలు, దాష్టీకాలకు తావులేదు. ప్రేమతో స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేసారి పాయల్ శంకర్ గారికి డిపాజిట్ కూడా రాదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ విజయరమణారావు గారి ఆశీర్వాదంతో వారికి ఈసారి వచ్చినటువంటి మెజారిటీ మళ్ళీ ఈ మెజారిటీని వారు అధిగమిస్తారు. ఆదిలాబాద్లో కూడా 50,000కు పైచిలకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జెండాను రేపరేవలాడిస్తారు. ధన్యవాదాలు. మీరు చెప్పండి, వార్డు ప్రజలకి సీఎం రేవంత్ రెడ్డి గారి సూచన మీరు అంటే రేపు పర్యటన నేపథ్యంలో ప్రజలకు మీరు ఇచ్చే సందేశం. ఈరోజు వేదికపై ఉన్న గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి, అలాగే ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అయిన కంది శ్రీనన్న గారికి, అలాగే కౌన్సిలర్లందరికీ, కాంగ్రెస్ పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే రేపు సీఎం గారి రాక కోసం మనం వెళ్ళడం అంటే మన బాధ్యతగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అందరు చూసిండ్రు, మున్సిపాలిటీ నుంచి మేము అక్కడ చైర్మన్గా కూర్చోవాలంటే అన్నగారు వెనుక ఉండి ఎంత సపోర్ట్ చేసి ఎంత కష్టపడి అక్కడ కూర్చోబెట్టిండ్రు. అంటే ఒక్క నిదర్శనం, కాంగ్రెస్ పార్టీ అంటే సామాన్యుడు కూడా ఏ పదవన్నా ఆయనకు చేకూరుతుంది అన్నట్టు, అంటే కష్టపడే వ్యక్తికి ఈ పార్టీ ఆదుకుంటుంది అన్నదానికి మేమే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు వెనుక ఏమి ఆస్తి లేదు, మాకేం పెద్ద పెద్ద పొజిషన్ నుంచి మేము రాలేదు, కానీ మమ్మల్ని గుర్తించి ఈ పార్టీ మాకు ఇచ్చిన ఇది గొప్ప అవకాశం. అలాగే ఈ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని కూడా నేను దీన్ని నా బాధ్యతగా తీసుకొని, అలాగే మిగతా మన కాంగ్రెస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మన కాంగ్రెస్ సీనియర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యతగా తీసుకొని రేపు మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే అంటే పిప్రి గ్రామానికి వచ్చే సీఎం గారికి పెద్ద ఎత్తున మనం అక్కడ ఆయనకి స్వాగతం పలుకుతే కనుక ఇంకా సంతోషపడి, అంటే మన ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉన్న జిల్లా, ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా, అలాగే వెనుకబడిన జిల్లా ప్రాంతం కాబట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకున్నాలంటే మనకి ఇది మంచి గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకున్నాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని మన ఆదిలాబాద్ని ఇంకా డెవలప్ చేసుకునే మంచి చాయిస్ కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా రాగలరని, విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. అది రేపటి సభకు మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలిస్తామని, సీఎం సభను విజయవంతం చేస్తామని చెప్పేసి ఇటు ప్రభుత్వ విప్తో పాటు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అనుష కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ.